హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మున్నీష్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం లేదు, ఇప్పుడు చిన్న షాపింగ్కి వచ్చాము. మమ్మీ తీసుకురమ్మన్నది షాపింగ్కి. సరే అని తీసుకొచ్చాను మమ్మీని. కాటన్ శారీస్ తీసుకుంటానన్నది. సరే అని కాటన్ శారీస్ చూస్తున్నాం. చాలా బాగుంది క్లాత్ అయితే. కొంచెం ఒక 10-11 శారీస్ తీసుకోవాలన్నది. ఏం లేదు, చిన్న రీజన్ ఉంది. శారీస్ తీసుకుని డిస్ట్రిబ్యూషన్ ఉంది అనమాట. అంటే ఒక ముసలి వాళ్ళకి పంచుతాము అని అనుకున్నది మమ్మీ. సరే అని చెప్పి దానికి కాటన్ శారీస్ అయితే సెలెక్ట్ చేస్తుంది. దాంతోపాటు నాకు కూడా డ్రెస్సెస్ వస్తాయి కదా అని వెళ్ళిపోయాను అనమాట. చూసుకుంటూ ఒక మంచిగా ఉన్నాయి కలెక్షన్ అయితే. సరే అని చెప్పి శారీస్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మా మమ్మీ వాళ్ళ ఫస్ట్ చెల్లి బర్త్డే అనమాట. ఆమె లాస్ట్ ఇయర్ చనిపోయారనమాట. 1 ఇయర్ అయింది చనిపోయి. అయితే బర్త్డే కదా అని చెప్పి ఇలాగా గుర్తు చేసుకుంటూ డిస్ట్రిబ్యూషన్ చేయాలని అనుకున్నది. సరే అని చెప్పి తను కూడా శారీ తీసుకుందాం అనుకుంది. బ్లూ కలర్ బాగుందా అని అడిగింది. బాగుంది అని అన్నాను. తీసుకున్నది ఎల్లోనా బ్లూ అని థింకింగ్లో బ్లూయే తీసుకుంది. లాస్ట్కి ఫైనల్ బ్లూ తీసుకుని, సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా, చాలా మెత్తగా అనిపించింది. రెండు బాగున్నాయి, కానీ బ్లూ తీసుకుందాము, ఎల్లో చాలా ఉన్నాయి కదా మమ్మీ అని అంటే బ్లూ తీసుకుంది. ఈమె మా పిన్ అనమాట. చెప్పినా కదా, ఆమె క్యాన్సర్తో చనిపోయింది. చాలా ఫైట్ చేసింది, చాలా అంటే. ఈ పిన్నికి నేనంటే చాలా చాలా ఇష్టం. నన్ను చిన్నప్పటి నుంచి, అంటే మా మమ్మీకి మ్యారేజ్ అయ్యాక ఆమెకి ఇంకా మ్యారేజ్ అవి ఉండదు కాబట్టి నన్ను చాలా బాగా పెంచింది అనమాట. సరే అయితే నేను ఈ డ్రెస్సెస్ కూడా తీసుకుందాం అని సెలెక్ట్ చేసుకున్నాను. బాగున్నాయి. ఈ డ్రెస్ బాగుంది. ఇది లైట్ అయిపోయింది. ఇంటికి వచ్చి చూసుకున్నాక కొంచెం లైట్ షేడ్ అయిపోయింది నాకు ఈ గోల్డ్. ప్యాక్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాను. సరే అని ఇంటికి వచ్చాక వేసుకుంటే అక్కడ డ్యామేజ్ అన్నది కనిపించింది నాకు. ఇంటికి వచ్చి వేసుకోకూడదు అనుకున్నా, బస్ బాగున్నాయి కదా అనిపించి పక్కన పెట్టేస్తుంటే ఎందుకన్నా మంచిదని వేసుకుంటే ఇంటికి వచ్చినాక డ్యామేజ్ కనిపించింది. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళాలి అనే థాట్ ఉంటుంది కదా మనకి. బిల్లు కూడా పాడేయలేదు. సరే అని ఇంటికి వచ్చి గ్రాసరీస్ అన్నీ, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేసుకున్నాం ఇంట్లో. తీసుకొని షాపింగ్ అంతా టైర్డ్ అయిపోయాం. మళ్ళీ బ్యాగ్కి ఏం వెళ్తాను అని చెప్పి చూసి నాకు అది రావడంతో ఇంకా అప్సెట్. ఇంకా నాకు ఆ కలర్ బాగా నచ్చింది అనమాట. తీసుకుందాం అని, సేమ్ కలర్ ఉంటుందా లేదా అని మళ్ళీ షాప్కి వెళ్ళాను. నెక్స్ట్ డే ఉన్నదనమాట. మమ్మీ అన్నది, ఆ బ్లూ శారీ కూడా నేను ఇచ్చేస్తాను, నువ్వు ఏమైనా మంచి డ్రెస్సెస్ నచ్చితే తీసుకోవాలంటే సరే మమ్మీ అని సెలెక్ట్ చేసుకుని చూసుకుంటున్నా. సేమ్ కలర్ ఉందా అంటే ఉందన్నారు వాళ్ళు. ఇంకా నేను మా మమ్మీ చెక్ చేస్తుంది మంచిగా ఉందా లేదా, ఇంకేమైనా మళ్ళీ డ్యామేజ్ వచ్చిందా అని. ఇలాగ ఒక కుర్తా టైప్ తీసుకోమని చెప్పి సెట్ టైప్ తీసుకోమంది, కానీ నాకు అది నచ్చలేదు. అంటే కొంచెం ఓల్డ్ మోడల్లా అనిపించింది ఇది డ్రెస్. ఇంకా చూస్తున్నా కానీ, మనం ఇప్పుడు డ్రెస్ అక్కడ తీసుకున్నాం అంటే షాప్లో ఆబ్వియస్గా మళ్ళీ వేరే డ్రెస్ అన్నది కొనాల్సిందే. సరే అని చెప్తే పింక్ బాగా, నేను ఫేర్గా ఉంటాను, సో ఈ పింక్ బాగా అనిపించింది. ఫైనల్గా ఈ పింక్ని సేమ్ కలర్ దొరికింది, అది తీసుకుని వచ్చేసాను. బాయ్ ఫ్రెండ్స్.